హలో అండి, ఈరోజైతే చౌమీన్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామా. చాలా అంటే చాలా ఈజీ. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో నేనైతే క్యాప్సికమ్, క్యారెట్ అండ్ ఆనియన్స్ని కట్ చేసుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీని, గార్లిక్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ని హీట్ చేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గార్లిక్ని, చిల్లీని యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత సో హై ఫ్లేమ్లో పెట్టి మన దగ్గర ఉన్న ఆనియన్స్ని, క్యారెట్ని, క్యాప్సికమ్ని, మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్గా ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏం వెజిటేబుల్స్ ఉన్నా కానీ చాలా బాగుంటుంది. క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైనంత సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి. సో ఇది చౌమీన్ నూడిల్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇది అయితే హాట్ వాటర్లో వేసి ఉడకపెట్టాలి. దాని మీద రాసింటారనమాట ఎంతసేపు మనం ఉడకపెట్టాలని. సో ఇక్కడైతే 4 minutes రాశారు. ఆ తర్వాత ఈ వెజిటేబుల్స్లో 1 spoon ఆఫ్ వెనిగర్ అండ్ 1 spoon ఆఫ్ సోయా సాస్ని యాడ్ చేసుకోవచ్చు. సోయా సాస్ ఇంకా కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 to 3 spoons యాడ్ చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ 1 spoon ఆఫ్ పెప్పర్ని యాడ్ చేసి కలుపుకోవాలి. సో ఇవన్నీ కొంచెం జస్ట్ ఒక 1 minute వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ని తీసి యాడ్ చేసేసుకోవడమే. అండ్ చూసారు కదా, చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేసేసేయండి చౌమీన్ నూడిల్స్ని.